హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఈగల్ వ్యూ ఎవ్రీథింగ్ ఛానల్. ఈరోజు మనము ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి తెలుసుకుందాం. సో దీని మీద చాలా డిబేట్ చేసింది. ఎలాన్ మస్క్ కూడా ట్రంప్కి సపోర్ట్ చేయకపోవడానికి మెయిన్ కారణము ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లే. సో దీంట్లో మెయిన్గా ఫోర్ మనం కీ ఇష్యూస్గా చెప్పుకోవచ్చు, అంటే కీ టేక్అవేస్గా మనం తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెంచడం. సెకండ్ వచ్చేసి ట్యాక్స్ కట్ ఫర్ ద కార్పొరేట్స్. థర్డ్ వచ్చేసి మెడికేర్ ఏదైతే మనకి యూఎస్ఐడ్ అనేది ఉందో సో దాన్ని డిక్రీజ్ చేయడం వల్ల సో చాలామందికి మెడిసిన్స్ అనేవి కాస్ట్లీ ఉన్నాయి. సో అట్ ది సేమ్ టైం చాలా డెత్స్ కూడా ఇంకర్ అవుతాయనేసి ప్రిడిక్షన్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీకి ట్యాక్స్ కట్స్, సో మళ్ళీ ఈవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో సో దానికి ఎక్కువ శాతము సబ్సిడీస్ ఉండింది. సో అది కూడా డిక్రీజ్ చేసినాడు. సో ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో మనము ఎక్కువగా చెప్పుకోవాల్సింది మెయిన్గా కార్పొరేట్ ట్యాక్స్ కట్స్, మెడికేడ్ అండ్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెంచడము. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈవీ వెహికల్స్కి సబ్సిడీస్ అనేది ఏవైతే ఉన్నాయో సో అవి డిక్రీజ్ చేయడం. ఎందుకంటే ట్రంప్ స్లోగన్ ఒకటే, సో క్లైమేట్ చేంజ్ లేదు, ఏమీ లేదు, సో వీ షుడ్ డిగ్ 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 డీపర్. సో అది ఆయన స్లోగన్ అనమాట. సో ఏదైతే మనకి క్రూడ్ ఆయిల్ ఉందో సో దాన్ని తీయండి, తవ్వండి, మీరు చేయాల్సింది చేయండి. ఈవీ వెహికల్స్ ఒకవేళ కొనేవాళ్ళు ఉంటే కొంటారు. సో దానికి ఏం గవర్నమెంట్ ఏం సపోర్ట్ అవసరం లేదు. సో మనం ఉన్న ఆయిల్ని వదిలేసి మనం వేరే దగ్గరికి వెళ్ళడము, సో ఇవన్నీ వద్దనేది ట్రంప్ స్లోగన్ అనమాట. సో వేరే ఎలాన్ మస్క్ని తీసుకుంటే ఎలాన్ మస్క్ అట్లా కాదు. సో ఎలాన్ మస్క్ ఏంటంటే సో ఈవీ వెహికల్స్, క్లైమేట్ చేంజ్ ఇట్స్ హ్యాపెనింగ్. సో ఇంత కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ ఇస్తే గిన మళ్ళీ మనకి డెప్ట్ పెరిగిపోతుంది. సో డెప్ట్ అనేది ఏంటంటే యూఎస్కి $36 trillion డెప్ట్ ఉందన్నమాట. సో వాళ్ళ జీడిపి వచ్చేసి 32 trillion, వాళ్ళ డెప్ట్ వచ్చేసి $36 trillion ఉంది. అంటే ఒక ₹100 వాళ్ళ జీడిపి అనుకుంటే ₹120 వాళ్ళది డెప్ట్ ఉందన్నమాట. అంటే ఇంకా ₹20 వాళ్ళు ఆ 20% ఎక్కువ ఉంది. అంటే 120% ఆఫ్ జీడిపి అనేది డెప్ట్ ఉంది యూఎస్కి. సో అది ఎప్పటికైనా కూడా బాంబులా బ్లాస్ట్ అవ్వచ్చు అనేసి సో దానికోసం ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని డోజ్ అనేసి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ట్రంప్ ఎప్పుడైతే స్వేరింగ్ ఇన్ చేసినాడో సో అప్పుడు ఒక డిపార్ట్మెంట్ని ఇచ్చేసి సో దాని మీద మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఒక $5 trillion వరకు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని డిక్రీజ్ చేయడానికి ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేసినాడు గవర్నమెంట్కి. సో దాన్ని అప్పుడు ఎలాన్ మస్క్ ట్రంప్కి మంచి ర్యాప్ ఉండడం వల్ల సో అది ఇదైంది. సో ఎప్పుడైతే ఇది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది తీసుకొచ్చినాడు సో అప్పుడు ట్రంప్కి ఎలాన్ మస్క్కి కొంచెం కంపాటబిలిటీ అనేది మిస్ అయిందనమాట. సో ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో మనము ఓవరాల్గా చూసుకుంటే సో ట్యాక్స్ రిలీఫ్ ఫర్ ద వర్కర్స్. సో ఎవరైతే ఓవర్ టైం చేస్తుంటారో మళ్ళీ ఎవరికైతే ట్రిప్స్ ఉంటాయో సో వాళ్ళకి రిలీఫ్ అనేది ఉంటుంది. బార్డర్ సెక్యూరిటీకి అలోకేట్స్ $46 billion ఫర్ ద బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఓవరాల్గా మళ్ళీ ఎనర్జీ రోల్ బ్యాక్స్ ఏవైతే అప్పుడు ముందున్న ప్రెసిడెంట్ సో జో బైడెన్ వాళ్ళు ఈవీ వెహికల్స్కి సో ఎక్కువ సబ్సిడీస్ అనేవి ఇచ్చినారనమాట. సో వీళ్ళు అది తీసేసినారు. సోషల్ వెల్ఫేర్ కట్స్, సో స్నాప్ అనేది లేదు. న్యూ స్పెండింగ్ ఇనిషియేటివ్స్, ఓకే, అండ్ బిజినెస్ బూస్ట్ మెయిన్గా కార్పొరేట్ వాళ్ళకి. సో ఎడ్యుకేషన్ ఆన్ ద వెల్త్ ట్యాక్సెస్, సో ఇంపోజెస్ న్యూ ట్యాక్స్ ఆన్ వెల్త్ యూనివర్సిటీ ఎండోమెంట్స్. ఇమైగ్రేషన్ క్రాక్ డౌన్, సో వీళ్ళు మెయిన్గా రిపబ్లికన్స్ అంటేనే వీళ్ళకి ఇమైగ్రేషన్స్ సో వీళ్ళది ఎక్కువ బిజినెస్ ఓరియంటెడ్ అనమాట. సో ఇమైగ్రేషన్స్ వీళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా వీళ్ళు రైటిస్ట్ ఉంటారు కాబట్టి సో రైట్ వింగ్ కాబట్టి వీళ్ళు ఎక్కువ డెవలప్మెంటు, బిజినెస్, మనీ, సో ఇమైగ్రేషను, సో దీని మీద డిస్ఇమైగ్రేషన్, సో దీని మీద ఎక్కువ ఉంటారు అన్నమాట. సో ఈవీ ట్యాక్స్ కట్, సో ఈవీ ట్యాక్స్ క్రెడిట్ రిపీల్, సో ట్రంప్ అకౌంట్స్ ఫర్ ద కిడ్స్. సో ఏదైతే ముందు $2,000 ఇస్తుంటారు ఒక చిల్డ్రన్కి క్రెడిట్, సో దాన్ని $2,200కి పెంచినారన్నమాట. సో ఇక్కడ ఇంకా మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ $1 billion కింద చూసుకుంటే సో మనకి డెప్ట్ సీలింగ్లో $5 trillion పెరుగుతుందన్నమాట. సో ఏదైతే మనము డోజ్ అనేది పెట్టి సో డెప్ట్ సీలింగ్ని తగ్గేయాలనేసి మనం చూసినామో సో అది ఇప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇమైగ్రేషన్ $150 billion వాళ్ళకి ఇమైగ్రేషన్కి అది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, సో ఈవీ వెహికల్స్ కానీ
గ్రీన్ ఎనర్జీ, సో దానికి $488 బిలియన్ అనేది డిక్రీస్ చేసినారు. స్నాప్కి అండ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ మెయిన్గా, సో బార్డర్ సెక్యూరిటీ అండ్ మిలిటరీ దానికి వచ్చేసి $157 బిలియన్ ఇంక్రీస్ చేసినారు. సో మెడికేడ్ అనేది $930 బిలియన్. సో హైయెస్ట్ అంటే వరల్డ్లోనే 9% ఆఫ్ ద జీడిపి విల్ గోస్ ఇన్ టు ద Medicaid, which is the USA. But in terms of mega bill and one big beautiful bill, so the Medicaid is going to decrease drastically. Tax cuts are the priority అన్నాడు. సో ఇక్కడ మనము మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 2017, సో 2016 అప్పుడు ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు, సో ఈయన ఒక ట్యాక్స్ తీసుకొచ్చినాడు. సో ఆ ట్యాక్స్ కంటిన్యూషన్గా ఈ బిల్ ఉంటుందనేసి సో ఈయన చెప్తున్నాడు అనమాట. బట్ సో ఇది ఎంతవరకు మనకి ఇదవుతుందో చూడాలి ఫ్యూచర్లో. సో ఇక్కడ మళ్ళీ ఎవరెవరు విన్ అవుతారు, ఎవరెవరు లూజ్ అవుతారు అని చూసుకుంటే, హూ వుడ్ బెనిఫిట్ అండ్ హూ వుడ్ లూజ్ అవుట్. సో హై ఇన్కమ్ ట్యాక్స్ హోల్డ్స్, సో ఎవరైతే ఎక్కువ ఇన్కమ్ అనేది ఉంటుందో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. సో మెయిన్గా ఫ్యామిలీస్ విత్ చిల్డ్రన్, సో చైల్డ్ క్రెడిట్ అనేది వస్తుంది కాబట్టి. ట్రెడిషనల్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్ట్ ఈవీ వెహికల్స్ ఆర్ ఎనీ గ్రీన్ ఎనర్జీ మీద వర్క్ అయ్యే వెహికల్స్, కార్ మ్యానుఫ్యాక్చరర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ట్రెడిషనల్ ఏదైతే ఉంటాయో, సో పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, సో దాని మీద నడిచే వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ అవుతారు. వర్కర్స్ హూ రిసీవ్ ద టిప్స్, సో మనకు తెలుసు హోటల్లో కానీ రెస్టారెంట్స్లో ఎవరైతే, సో వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది. హూ వుడ్ లూజ్ అవుట్, సో ఎవరు నష్టపోతారు అంటే ఫుడ్ స్టాంప్ రెసిపియెంట్స్, మెడికేడ్ బెనిఫిషరీస్. సో ఎవరైతే వీళ్ళు మెడికల్ ఎయిడ్, యూఎస్ ఎయిడ్ ఉందో, సో వాళ్ళు ఎక్కువ నష్టపోతారు. సో ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్, అందుకే ఎలన్ మస్క్ అనేది ట్రంప్కి కొంచెం ఎగ్నెస్ట్ అయ్యి, సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద న్యూ అమెరికన్ పార్టీ అనేసి సో ఆయన ఒక స్లోగన్తో వస్తున్నాడు. సో అది కూడా చూడాలి ఎంతవరకు ఇది అవుతుంది. బట్ ఓవరాల్గా ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది పాస్ అయింది. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ద యూఎస్ ఆల్సో ఇన్ లాంగ్ టర్మ్. ఒక దీర్ఘకాలంగా మనం ముందరికి ఏం చూసినట్టయితే, సో ఈ బిల్ అనేది పెద్దగా ప్రాముఖ్యతను ఏం చోటు చేసుకోదు. ఎందుకంటే మనం మెడికేడ్ ఇవ్వకుండా మళ్ళీకి మిలిటరీ ఎక్స్పెండిచర్ అంతా హ్యూజ్గా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే, సో మెయిన్గా మనకి ఏం కావాలి, సో ఫుడ్. సో అమెరికాలో కూడా చాలా పావర్టీ ఉంది. సో మెడికేడ్ ఇప్పుడు 9% ఉండేది, దాన్ని డిక్రీస్ చేసి, సో కార్పొరేట్స్కి ట్యాక్స్ కట్ చేస్తే, సో లోయర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. సో ఇక్కడే మనము హోడ్ బెనిఫిట్ దగ్గరే ఆపోజిట్గా చూసుకున్నట్టయితే, హై ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ అంటే లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు ఇక్కడ అఫెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ అఫెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళతో పోలిస్తే మన ఇక్కడ ఎన్ఆర్ఐస్కి సో లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ కిందకే వస్తారు వాళ్ళు. సో ఫ్యామిలీస్ విత్ చిల్డ్రన్ అని, సో అంటే ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అంటే చిల్డ్రన్ లేకున్న వాళ్ళు ఏమవుతారు, సో వాళ్ళని వదిలేయడమా గాలికి. ట్రెడిషనల్ కార్ మ్యానుఫ్యాక్చరర్, సో మనం ఎప్పుడు కూడా ప్రతి 10 ఇయర్స్కి ఆర్ ఒక డికేడ్కి నేచర్ అనేది చేంజ్ అవుతూ వెళ్తుంటుంది, ఒక సిస్టమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనం దీంట్లో మనం ఎంటర్ అయినాం. సో ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్నా కూడా, సో ఇప్పుడు మనము ఒక సర్జని చూస్తున్నాం సేల్స్లో. సో దాన్ని మనం వద్దనేసి మళ్ళీ మనం క్రూడ్ ఆయిల్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఆ క్లైమేట్ చేంజ్, మళ్ళీ టెంపరేచర్ ఇంక్రీజెస్, సో ఇవన్నీ మళ్ళీ ఓషన్ లెవెల్ రైజ్ అవ్వడము, స్నో కరగడం, ఐస్ బర్గ్స్ కరగడం, ఇవన్నీ ఏంది నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ యూజింగ్ ద క్రూడ్ ఆయిల్ ఎక్సెసివ్లీ. వర్కర్స్ హూ రిసీవ్ టిప్స్, ఓకే ఇది వర్కర్స్ హూ రిసీవ్ టిప్స్ కానీ, సో హోటల్ రెస్టారెంట్లో వర్క్ చేసే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్, ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ బై రిపబ్లికన్స్ హ్యాస్ బీన్ పాస్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.